తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. మల్లన్న తాజాగా వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు లేకపోలేదు. మల్లన్న బీజేపీ నుండి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కానీ సొంత పార్టీపై నిత్యం కమెంట్స్ చేస్తుండటంతో కొంతకాలానికే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. కానీ ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయబోనంటూ అలా కంటిన్యూ అవుతున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఆయన బీఆర్ఎస్ కు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలోకి తీన్మార్ మల్లన్న చేరడానికి సర్వం సిద్ధమైనట్లు, ఇక బీఆర్ఎస్ లో టీఆర్పీ పార్టీ విలీనానికి మల్లన్న ఒప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. మల్లన్నపై కోపంతోనే జాగృతి టాక్స్ పేరుతో కల్వకుంట్ల కవిత అనుచరులు ఈ వార్తలు వైరల్ చేస్తున్నారా, లేదంటే కవిత కాంగ్రెస్ లో చేరుతుందనే వార్తలు వినిపిస్తుండటంతో నిజంగానే మల్లన్న కారెక్కుతారా అనేది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే ఇటీవల బీసీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు కోరటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మల్లన్న అసెంబ్లీ లాబీలో కలవడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. గతం గతహ అన్నట్లు కేటీఆర్ సైతం నవ్వుతూ మల్లన్నతో మంతనాలు చేయడం చూస్తున్న వారు సైతం షాక్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు నిత్యం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలను తిట్టిన తిట్టు తిట్టకుండా తన సోషల్ మీడియా వేదికపై దుమ్మెత్తిపోశారు మల్లన్న. ఆయన చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ నేతల తప్పులను ఎల్లప్పుడూ ప్రజలకు చేర్చడంలో, గత ప్రభుత్వం కూలిపోవడంలో మల్లన్న విమర్శలు సైతం కొంతవరకు పనిచేశాయి. గతంలో కల్వకుంట్ల కుటుంబంపై బగ్గుమన్న మల్లన్న ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి లైన్ క్లియర్ చేసుకున్నారని, తీన్మార్ మల్లన్న ఇప్పటికే కీలక నేతతో చర్చలు పూర్తి చేసుకున్నట్టు నెట్టింట వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇది రాజకీయంగా బీసీ బిడ్డ మల్లన్న ఇమేజ్ ని దెబ్బ కొట్టేందుకు సోషల్ మీడియాలో జరుగుతున్న కుట్ర తేలాల్సి ఉంది. ఇక ఈ అంశంపై మల్లన్న నుంచి కానీ బీఆర్ఎస్ నాయకత్వం నుండి కానీ అధికారికంగా క్లారిటీ వచ్చేంత వరకు వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.